విశ్వంలోని అత్యంత ధనవంతుడైన కుబేరుడు తన సంపద గురించి చాలా గర్వంగా ఉండేవాడు. తన ఐశ్వర్యం ముందు ముల్లోకాలలో ఏదీ సాటిరాదని భావించేవాడు. తన గొప్పతనాన్ని అందరికీ చూపించడానికి ఒక బ్రహ్మాండమైన విందును ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విందుకు ముఖ్యాతిథిగా శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్లాడు. ప్రశాంతంగా ఉన్న కైలాసంలో కుబేరుడు వినయంగా నటిస్తూ, "ఓ మహాదేవా, నా రాజభవనంలో ఒక చిన్న విందుకు మీరు దయచేయాలని నా ప్రార్థన" అని కోరాడు. కుబేరుడి మనసులోని గర్వాన్ని శివుడు గ్రహించాడు. ఆయన చిరునవ్వుతూ, "కుబేరా, నేను రాలేను, కాని నా స్థానంలో నా కుమారుడు గణేశుడు వస్తాడు. అతను నీకు గొప్ప అతిథి అవుతాడు" అని చెప్పాడు. ఒక చిన్న బాలుడ్ని అతిథిగా పంపడమేమిటని కుబేరుడు లోలోపల అహంకరించాడు. కాని పైకి మాత్రం "మీ ఆజ్ఞ స్వామీ" అని చెప్పి వెనుతిరిగాడు. కుబేరుడి అలకాపురి నగరంలో విందు వైభవంగా మొదలయింది. గణేశుడు ఒక పెద్ద పీఠంపై కూర్చున్నాడు. అతని ముందు కొండలంత రాసులుగా పిండివంటలు, పళ్ళు, పానీయాలు పెట్టారు. ఒక చిన్న పిల్లాడికి నా సంపద గొప్పతనం చూపించడం ఎంత సులభం అనుకున్నాడు కుబేరుడు. కాని తనే ఒక పెద్ద పాఠం నేర్చుకోబోతున్నాడని అతనికి తెలియదు. గణేశుడు భోజనం చేయడం మొదలుపెట్టాడు. క్షణాల్లో లడ్డూల పళ్లం ఖాళీ అయింది. చూస్తుండంగానే పర్వతాల్లా ఉన్న ఫలాలు, అన్నరాసులు మాయమయ్యాయి. సేవకులు ఎంత వేగంగా వంటకాలను తెస్తున్నారో అంతకంటే వేగంగా గణేశుడు వాటిని తినేస్తున్నాడు. కుబేరుడి ముఖంలోని చిరునవ్వు మాయమయ్యి ఆశ్చర్యం, ఆందోళన చోటుచేసుకున్నాయి. చూస్తుండంగానే రాజభవనంలోని వంటశాల మొత్తం ఖాళీ అయిపోయింది. వండిన ఆహారం అయిపోవడంతో గణేశుడు, "ఈ అల్పాహారం బాగుంది, ఇక అసలు భోజనంలో ఏముంది? నాకు ఇంకా చాలా ఆకలిగా ఉంది" అని అమాయకంగా అడిగాడు. కుబేరుడికి భయంతో చెమటలు పట్టాయి. వెంటనే ధాన్యాగారంలో ఉన్న పచ్చి ధాన్యాన్ని కూడా తెప్పించాడు. గణేశుడు వాటిని కూడా క్షణాల్లో తినేశాడు. అయినా అతని ఆకలి తీరలేదు. అప్పుడు గణేశుడు అక్కడున్న బంగారు పళ్ళాలను, రత్నాలు పొదిగిన పాత్రలను, పట్టు వస్త్రాలను కూడా తినడం మొదలుపెట్టాడు. అతని దైవికమైన ఆకలి ముందు ఆ భౌతికమైన వస్తువులన్నీ మంచులా కరిగిపోయాయి. చివరికి గణేశుడు కుబేరుడివైపు తిరిగి, "కుబేరా, నాకు విందు ఇస్తానని మాట ఇచ్చావు. ఇప్పుడు పెట్టడానికి ఏ ఆహారమూ లేకపోతే ఇక నిన్నే తినేస్తాను" అని అన్నాడు. ఆ మాటతో కుబేరుడి గర్వం పటాపంచలయింది. భయంతో వణికిపోతూ తన కిరీటాన్ని నేలకు విసిరికొట్టి, "నన్ను క్షమించండి, దయచేసి నా గర్వాన్ని మన్నించండి" అని ఏడుస్తూ కైలాసానికి పరుగెత్తాడు. శివుడి పాదాలపై పడి, "కాపాడండి మహాదేవా, మీ కుమారుడు నన్ను తినేస్తానంటున్నాడు" అని వేడుకున్నాడు. శివుడు శాంతంగా, "కుబేరా, గర్వం అనేది ఎంత సంపదతోనూ తీరని ఆకలిని సృష్టిస్తుంది. నువ్వు నా భార్య పార్వతి దగ్గరకు వెళ్ళు, ఆమె ఈ ఆకలిని తీర్చగలదు" అని సలహా ఇచ్చాడు. కుబేరుడు పార్వతీదేవి దగ్గరకు వెళ్లాడు. ఆమె ప్రేమతో చేసిన ఒక చిన్న మట్టిపాత్రలో ఉన్న కొద్దిపాటి అన్నాన్ని గణేశుడికి ఇచ్చింది. గణేశుడు ఆ అన్నాన్ని తినగానే అతని ముఖంలో దివ్యమైన సంతృప్తి వెల్లివిరిసింది. "ఆహా, ఇంత అద్భుతమైన భోజనం ఎప్పుడూ చేయలేదు" అని ఆనందంగా అన్నాడు. అతని ఆకలి పూర్తిగా తీరిపోయింది. ఆ దృశ్యం చూసిన కుబేరుడి కళ్లలోంచి ఆనంద భాష్పాలు రాలాయి. నిజమైన సంపద బంగారం, వజ్రాలు కాదని, వినయం, దయా మరియు పంచుకోవడంలో ఉన్న ఆనందంతో నిండిన హృదయమే అసలైన సంపద అని అతనికి ఆ క్షణంలో అర్థమయ్యింది. ఆ రోజు నుండి కుబేరుడు తన గర్వాన్ని విడి పేదలకు, ఆకలితో ఉన్నవారికి సేవ చేయడంలోనే నిజమైన ఆనందాన్ని కనుగొన్నాడు. నీతి: వినయంతో కూడిన హృదయమే గొప్ప సంపద.